అందరికీ నమస్కారం. నా పేరు హారిక. నేను ఆస్ట్రేలియాలో యాజ్ అ కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ పనిచేస్తాను. అండ్ యాజ్ అ క్లినికల్ ఫార్మసిస్ట్ ఎడ్యుకేటర్ ఇన్ మొనాష్ హెల్త్ మెల్బర్న్. ఇలైట్ ఎక్స్‌పర్టీస్ అనేది ఒక ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మేము ఓవర్‌సీస్ ఫార్మసిస్ట్‌కి ట్రైనింగ్ ఇస్తాము. క్యాప్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ విచ్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ అసెస్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్. ఈ ఎగ్జామ్ రాసి మన హోమ్ కంట్రీలో ఈ ఎగ్జామ్ రాసి మనం ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అవ్వచ్చు యాజ్ అ పర్మనెంట్ రెసిడెంట్. సో క్యాప్స్ జూలై 2023 రిజల్ట్స్ వచ్చాయి. మా ఇన్స్టిట్యూట్ మా కోచింగ్ అకాడమీ ద్వారా మేము 90% పాస్ రేట్ సాధించాము. 90 స్టూడెంట్స్ పాస్ అయ్యారు జూలై 2023లో. అందులో అనుష ఒకరు, కువైట్ నుంచి అనుష ఇవాళ మనతో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ జూలై 2023 ఎగ్జామ్. అనుష, ఎలా అనిపిస్తుంది సక్సెస్ చూసి? Thank you, ma'am. Thank you so much. It wouldn't be possible without you and Arif sir. I can literally say that. మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాప్స్ ఎగ్జామ్ అంటే చాలా కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈవెన్ ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా నాకు అసలు కాన్ఫిడెన్స్ కూడా లేదు పాస్ అవుతానా ఏంటి అని చెప్పి. అసలు ఐడియా కూడా లేదు క్యాప్స్ అంటే ఏంటో. తర్వాత నెట్ లో అది చూసి తర్వాత ఆరిఫ్ సార్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు క్యాప్స్ అంటే ఏంటి ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి. So at last, finally, I cleared CAPS because of you both. Thank you for that. Congratulations, Anisha. We are Thank proud you, ma'am. of you. Thank you so much. ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లాప్స్ ఎగ్జామ్ క్లియర్ చేసావు. నిజంగా Yes, లైక్ yes. చాలా గ్రేట్. సో Thank you, నీ ma'am. గురించి చెప్పు అనుష. ఎక్కడ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసావు అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కువైట్ లో ఉంటున్నావు కదా, సో ఏం చేస్తున్నావు? Yes, ma'am. నా పేరు అనుష గండీటి. నేను బేసికలీ ఆంధ్రప్రదేశ్ నుంచి. నెక్స్ట్ నేను కువైట్ రావడం జరిగింది వర్క్ పర్పస్ మీద. అండ్ మా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటారు. నాకైతే ఎప్పుడు కువైట్ రావాలని చెప్పి ఇష్టం ఉండేది కాదు. నాకు ఎప్పుడు కెనడా ఆ సైడ్ వెళ్ళాలని తప్ప మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నేను అస్సలు ప్రిఫర్ చేసేదాన్ని కాదు. బట్ లేటర్ ఆన్ ఇక్కడ హాస్పిటల్స్ నుంచి నాకు ఆఫర్ వచ్చింది. సో మా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఆ ఆఫర్ ని డినై చేయలేకపోయాను, రావాల్సి వచ్చింది. సో వచ్చాను. అట్ ప్రెసెంట్ నేను ఫార్మసీ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను తైబా హాస్పిటల్లో, కువైట్ లో. రైట్. కువైట్ లో. మీకు ఎందుకు అనిపించింది ఈ క్యాప్స్ పాత్వేలోకి రావాలని? లైక్ అంటే ఇప్పుడే లైక్ మొదటి నుంచి కెనడా ఆస్ట్రేలియా మైగ్రేట్ అవ్వాలని ఉంది, అది ఒక్క రీజనా లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్ గా ఫస్ట్ నాకైతే క్యాప్స్ అనేది కూడా ఉంది, ఒక లైసెన్సింగ్ ఎగ్జామ్ ఆస్ట్రేలియాకి అని చెప్పి. ఫస్ట్ ఆస్ట్రేలియానే నా మైండ్ లో లేదు. కెనడా కానీ యుఎస్ కానీ ఈ రెండే ఉండేవి. అది అసలు నా ప్రయారిటీనే కాదు. బట్ కెనడాకి వెళ్దామని ట్రై చేశాను, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఒక కొలీగ్ ఉన్నారు ఇక్కడ నాతో పాటు వర్క్ చేస్తారు. ఆవిడ నాకు చెప్పారు ఇలా క్యాప్స్ ఎగ్జామ్ ఉంటది, కంపేర్ టు నాప్లెక్స్ కానీ వేరే కెనడా లైసెన్సర్ ఎగ్జామ్స్ కానీ క్యాప్స్ చాలా ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ. సో దానికి ఎందుకు నువ్వు ట్రై చేయకూడదు అని చెప్పారనమాట. సో దట్స్ హౌ ఐ స్టార్ట్ దిస్ జర్నీ క్యాప్స్ ఎగ్జామ్ కదా. సో ఎన్ని మంత్స్ స్పెండ్ చేసావు క్యాప్స్ ప్రిపరేషన్ కి? ఎగ్జాక్ట్లీ 4 months నేను స్పెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 months కూడా అసలు ఎలా అనిపించింది అంటే ఇంకా డౌట్ఫుల్ గా ఉండేదాన్ని అనమాట. అయ్యో నేను క్లియర్ చేయగలనా లేదా, సిలబస్ చూస్తేనేమో ఇంత ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయా లేదా నిజంగా అనే డౌట్ తో ఉండేదాన్ని. తర్వాత మీ ఇద్దరి బూస్టింగ్ వల్ల, మోటివేషన్ వల్ల నాకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నిజంగా మీ ఇద్దరు లేకపోతే అసలు నేను పాస్ అవ్వగలను అని కూడా అనిపించింది నాకు ఒక్కొక్కసారి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ రియలీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో వి మచ్. జస్ట్ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఇంత లేట్ గా ఇస్తున్నందుకు నాకు కోపం వచ్చింది అనుష మీద. నాకు తెలుసు మ్యామ్. సో నీ స్ట్రాటజీస్ ఏంటి అనుష క్యాప్స్ ప్రిపరేషన్ లో? నీ స్పెసిఫిక్ గా నువ్వేం స్ట్రాటజీస్ ఫాలో అయ్యావు? నేను స్పెసిఫిక్ గా అంటే నా స్కూలింగ్ నుంచి కూడా నాకు ఒక హ్యాబిట్ ఉండేది. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా నా ఓన్ నోట్స్ నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని అనమాట. సో అది ఉంది కాబట్టి నాకు ఆ హ్యాబిట్ అది చాలా యూస్ఫుల్ అయింది నాకు ఈ క్యాప్స్ విషయంలో. సో ఈ మీరు వీడియోస్ అవి పెట్టడం వల్ల నేను ఎప్పుడు కూడా ఆన్లైన్ లెక్చర్స్ అటెండ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద వర్క్ అండ్ ఆల్. ఎప్పుడు నాట్ ఈవెన్ ఈ డెమో క్లాస్ ఒక్కటే అటెండ్ అయ్యాను నేను అంతే. టైం జోన్ కూడా చాలా డిఫరెంట్ కదా ఆస్ట్రేలియాకి అక్కడికి. 7 hours డిఫరెన్స్ ఉంటుంది కదా.
సో అటెండ్ అవ్వలేకపోయేదాన్ని రికార్డెడ్ వీడియోసే. కానీ నేను చేసిన ఏది ప్లస్ అయిందంటే ఎప్పుడైతే మీరు లింక్ పంపించారో రికార్డెడ్ వీడియోస్ అది ఆ రోజే కంప్లీట్ చేసేసేదాన్ని నేను. సో అలా వీడియోస్ అవన్నీ కూడా 2 టైమ్స్ చూసాను నేను. అండ్ నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. తర్వాత మీ హ్యాండ్ అవుట్స్ కూడా నాకు చాలా యూజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మీ మాక్స్ చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి నాకు మీ మార్క్స్. ఎస్పెషల్లీ మీ ఇద్దరు క్లాసెస్ మీ క్లాసెస్ దట్ ఏఎన్ఎస్ నాకు ఎంత టఫ్‌గా ఉండేదంటే అది నాకు ఒక నైట్‌మేర్ అన్నమాట ఏఎన్ఎస్. మీరది ఎంత సింప్లిఫైడ్ మేనర్‌లో చెప్పారంటే నాకు చాలా ఈజీగా అర్థమైంది. ఎస్పెషల్లీ దట్ కమోడ్ చైర్, దట్ కాన్సెప్ట్ అండ్ యాంటీబయాటిక్స్ అయితే నాకు ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉండేదో. నేను ఏ వీడియో కూడా మిస్ అవ్వలేదు మీ ఇద్దరివి కూడా. ఇంకా ఆరిఫ్ సార్ టీచింగ్ అయితే ఏదో మనకి తెలుగులో చెప్తూ ఉంటారు కదా, అరటిపండు ఒలిచిపెట్టినట్టు అలా ఉంటది ఆరిఫ్ సార్ టీచింగ్. ఇంకా మీదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనమాట. ఈవెన్ స్టూడెంట్స్ ని కూడా ఆలోచింపజేసేలాగా ఉంటాయి మీ టీచింగ్స్, మీ ఇద్దరివి కూడా. చాలా సింప్లిఫైడ్ మేనర్ లో చెప్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ డెప్త్ చెప్తారు. చాలా సింప్లిఫైడ్, ఈవెన్ మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి కేస్ సినారియోస్ కూడా చెప్తూ ఉంటారు. ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇలా జరిగింది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, అది కూడా షేర్ చేస్తూ ఉంటారు మీరు అప్పుడప్పుడు. సో అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు, హెల్ప్ఫుల్ అయ్యింది కూడా ఎగ్జామ్స్ లో. సో మొత్తానికైతే క్లాసెస్ వినడంతోటే లైక్ మెయిన్ మీ స్ట్రాటజీ వచ్చేసి మెయిన్ క్లాసెస్ ఏ రోజు క్లాస్ ఆ రోజు ఫినిష్ చేయడం. అండ్ మార్క్స్ ఎక్కువ సార్లు మనం ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ ఏది కూడా మిస్ అవ్వకుండా నేను అన్ని చూసేదాన్ని. దాంతో పాటు నీ హ్యాండ్ రైటింగ్ తో ఒక అంటే లైక్ నీ హ్యాండ్ రైటింగ్ తో నువ్వు నోట్స్ రాసుకుంటే అది లైక్ ఫోటోగ్రఫీ మెమరీ లాగా ఉంటుంది, ఎప్పుడు మర్చిపో. లైక్ రివిజన్ ఆరిఫ్ సార్ ఏంటంటే హ్యాండ్ అవుట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉండేవారు. సో అవి కూడా మేము నోట్ చేసుకోవడం. ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. సో అది కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. నాకైతే మీ టీచింగ్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో, అయ్యో అయిపోయా క్లాసెస్ మీవే అనిపించేది నాకైతే. ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అసలు. చాలా చాలా ఫన్ గా ఉండేది, ఇంట్రెస్టింగ్ గా ఉండేది, వినాలనిపించేది. మీవి యాంటీబయాటిక్ రీకాల్స్ కానీ క్లాసెస్ కానీ 4 hours అలా ఉండేవి. నాకు ఇంకా ఎంత వినాలి, అయ్యో ఇంకొక 1 hour ఉంటే బాగుండేది కదా, ఇంకా ఈ టాపిక్ ఈ రోజు కంప్లీట్ చేస్తే బాగుండేది కదా అనిపించేది. బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు అనుష, నువ్వు ఇంత లేట్ గా ఇంటర్వ్యూ ఇన్ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ స్ట్రాంగ్లీ నువ్వు ఇలాంటి ఎక్స్పర్టీస్ ని ఎంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తావు మీ ఫ్రెండ్స్ కి? అండ్ ఇలాంటి ఎక్స్పర్టీస్ గురించి ఏమైనా నువ్వు చెప్పదలుచుకుంటే, అండ్ ఇంకా లైక్ నిన్ను చూసి నేర్చుకొని లైక్ నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మన తెలుగు వాళ్ళు కానీ ఇంకా లైక్ ఎవరైనా స్టూడెంట్స్ కానీ క్యాబ్స్ రాయాలి అనుకున్న వాళ్ళు, ఆస్ట్రేలియా మైగ్రేట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే స్పెషల్ మెసేజ్ ఏమైనా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలైట్ ఎక్స్పర్టీస్ కోసం చెప్పాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు క్లియర్ యువర్ క్యాప్స్ ఎగ్జామ్. మీరు ఖచ్చితంగా క్యాప్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అంటే ఇలైట్ ఎక్స్పర్టీస్ లో జాయిన్ అవ్వండి. మీరిద్దరు ఆరిఫ్ సార్ కానీ మీరు కానీ చాలా హెల్ప్ చేస్తారు స్టూడెంట్స్ కి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టూడెంట్ కి కూడా అటెన్షన్ మీరు పే చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ కూడా భయపడాల్సిన పని ఉండదు. వాళ్ళకి ఏదైతే అవసరం అది కూడా సిలబస్ కూడా చాలా వాస్ట్ ఉంటుంది క్యాప్ సిలబస్. దాన్ని మీరు ఎంత సింప్లిఫై చేసి ఏది అవసరమో అదే చెప్తారు స్టూడెంట్ కి, ఎక్కువగా స్టఫ్ చేయాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మో ఏది వస్తుందో తెలియదు కదా అన్ని చదివేయాలనుకుంటారు, ఎగ్జామ్ లోకి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటారు. సో ఇదైతే అలా కాదు, మీరైతే అలా టీచ్ చెయ్యరు, అది నేను 100% చెప్పగలను. మీ టీచింగ్ మెయిన్, మీ టీచింగ్ ఎవరైనా తీసుకుంటే గనుక, మీ అండర్లో గైడెన్స్ ఉంటే గనుక డెఫినెట్లీ దే విల్ క్లియర్ ద క్యాప్స్ ఎగ్జామ్. నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. దట్ ఆన్లైన్ క్లాసెస్ కాకుండా, లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డెడ్ వీడియోస్ చూసి నేను పాస్ అవ్వడం జరిగింది క్యాప్స్ ఎగ్జామ్. సో ఎలైట్ ఎక్స్పర్టీస్ నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. ఎవరైతే అప్కమింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆస్ట్రేలియా వెళ్ళాలి క్యాప్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఎలైట్ ఎక్స్పర్టీస్ లో జాయిన్ అవ్వండి. ఒక 2-3 స్టూడెంట్స్ కూడా నన్ను అడిగారు మీకు ఐడియా ఉందా, మీరు ఎలాగో క్యాప్స్ క్లియర్ చేశారు కదా అంటే నేను చెప్పాను
ఇందులో జాయిన్ అవ్వండి, మీరు 100% పాస్ అవుతారని చెప్పాను. ఒక అమ్మాయి ఆల్రెడీ జాయిన్ అవుతానని కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. టైం లేకపోయినా ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ప్లెజర్ ఇస్ ఆల్ మైన్, ప్లెజర్ ఇస్ ఆల్ థ్యాంక్ యూ మైన్. సో మచ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా లైక్ తెలుగు వాళ్ళందరికీ రీచ్ అవుతుంది ఈ మెసేజ్ అనేసి కోరుకుంటున్నాము. ఎస్పెషల్లీ తెలుగులో ఇవ్వడానికి కూడా అదే రీజన్. రీజన్ చాలా మంది నార్త్ సైడ్ అయితే ఒక స్టెప్ వాళ్ళు రిస్క్ తీసుకుంటారు, మన తెలుగు వాళ్ళు కొంచెం ఆలోచిస్తాం కదా మ్యామ్. వాళ్ళంత జరుగుతుందా fast గా జరగదా, ఉండదు. వస్తుందా రాదా, Yes, ఆ డౌట్ పాస్ అవుతామా ఉండిపోతుంది. లేదా అనేసి డౌట్ ఉంటుంది. సో ఎస్ ఎస్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే, మీరిద్దరు కూడా చాలా బెస్ట్ ట్యూటర్స్. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ బోత్ యాజ్ మై ట్యూటర్స్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎలైట్ ఎక్స్పర్టీస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. త్వరలో ఆస్ట్రేలియాలో కలుద్దాం. Yeah, sure, ma'am. Thank you very much. Thank you. Bye.